మ్యాంగో సగ్గు డ్రింక్స్ మీరు కూడా ట్రై చేయండి. మీకు కంటెంట్ బాగుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇదిగోండి నేను ఈ మ్యాంగో సగ్గుబియ్యం డెజర్ట్ చేయడానికి ఫస్ట్ పొయ్యి మీద నీళ్ళు పెట్టుకోవాలండి. నీళ్ళు పెట్టుకోవాలి. ఎన్ని పెట్టుకోవాలంటే ఇదిగోండి ఈ గ్లాస్ తోటి నేను 1 గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాను. సగ్గుబియ్యం అంటే ఎక్కువ లావుగా కాదు, మరీ సన్నటి కాదనమాట, అలాగా తీసుకున్నాను. ఈ గ్లాస్తో 1 గ్లాస్ తీసుకుంటే మీరు ఏదైనా సరే ఒకటి కొలత ఉంచుకోండి, కప్ అయినా గ్లాస్ అయినా. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ తీసుకున్నాను. దానికి 5 గ్లాసులు వాటర్ వేసాను. ఇవి కొంచెం బాగా మరిగాక అప్పుడు ఈ సగ్గుబియ్యం వేసి కలబెట్టి కొన్ని బాగా ఉడికే వరకు కలబెట్టాలన్నమాట. ఇదిగోండి నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఈ స్టేజ్లో మనం సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకొని కొంచెం అంటే ఎక్కువ హైలో పెట్టుకోకూడదండి. ఇవి మరుగుతాయి, ఉడుకుతాయి. ఇవి బాగా ఉడికి మనకి ఇలా క్రిస్టల్స్ లాగా వస్తాయండి. ఒక 10 నిమిషాలు పడుతుంది ఇది ఉడకడానికి. ఉడుకుతుంది. ఇవ్వండి ఇవి బాగా ఉడికిపోయినాయి. అంత క్రిస్టల్ క్లియర్ లాగానే వచ్చాయి అన్నమాట. ఇప్పుడు ఇదేం చేయాలంటే గ్యాస్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచి ఆ తర్వాత వడగట్టుకోవాలి. ఇవ్వండి మంచి పండిన మామిడికాయ మంచిగా వాసన ఉంటుంది. ఇప్పుడు ఇది నేను ఈ బంగినపల్లి తీసుకున్నాను. మీరు ఏవైనా సరే రసాలైనా ఏవైనా స్వీట్గా మంచి వాసన, మంచి తియ్యటి వాసన వచ్చే పండు ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట. తీసుకొని ఇది ఇప్పుడు ముక్కలు చేసుకోవాలి. ముక్కలు చేసి గ్రైండ్ చేయాలి. ఇదిగోండి మ్యాంగో కట్ చేసుకొని ఇవ్వండి మ్యాంగో పీసెస్ శుభ్రంగా గ్రైండ్ చేసుకోవాలి. మిల్క్ తీసుకున్నాను. స్మూత్ టెక్స్చర్ రావాలంటే మిల్క్ మేడ్ తీసుకున్నానండి. మనకు కావాల్సిన స్వీట్ బట్టి వేసుకోవాలన్నమాట. ఇది ముందు గ్రైండ్ చేసుకోవాలండి. మ్యాంగో పల్పు చేశానండి. మ్యాంగో శుభ్రంగా గ్రైండింగ్ చేశాను. అందులో ఈ మిల్క్ వేసుకోవాలి. తర్వాత మన స్వీట్ని బట్టి మనం ఈ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ. ఇప్పుడు మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేదనుకోండి, అమూల్ మిల్క్ పౌడరు, కొంచెం పంచదార, కొంచెం మిల్క్ పౌడర్ ఎక్కువ తీసుకుంటారు. తీసుకొని అది బాగా కలుపుకొని 3-4 స్పూన్లు తీసుకుంటే, అంటే ఇప్పుడు మన ఈ క్వాంటిటీని బట్టి మళ్ళీ ఎక్కువ చేసుకుంటే కొంచెం ఎక్కువ కావాలన్నమాట. ఇది ఇప్పుడు కొంచెం మరొకసారి తిప్పిస్తే ఇంకొంచెం స్మూత్గా ఎత్తుంది. అప్పుడు ఈ సగ్గుబియ్యం కూడా ఉడుకుతున్నాయి కదా, ఇవి కూడా బాగా స్మూత్గా ఉడకాలి. అంటే చక్కగా క్రిస్టల్స్ లాగా తయారవుతాయి. అప్పుడు ఇది వడకట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అవి కలుపుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు ఇంకొకసారి గ్రైండ్ చేస్తానండి. చేస్తే స్మూత్గా వస్తుంది. ఇదిగోండి డ్రైన్ అవుట్ అయిపోయింది. ఇది మనకి ఎంత కావాలంటే అంత మిగిలి ఉన్నా కూడా మనం మళ్ళీ కలుపుకోవచ్చు. అంటే మళ్ళీ అలాగే మ్యాంగో జ్యూస్ చేసుకొని ఇది ఇప్పుడు ఇందులోకి తీసుకున్నాం కదా. ఇదిగోండి మ్యాంగో, తర్వాత మిల్క్ మేడ్, పాలు అన్నీ వేసి గ్రైండ్ చేసాం కదా. చూడండి ఎంత స్మూత్ టెక్స్చర్. మీరు మిల్క్ మేడ్ బదులు అమూల్
పౌడర్ ఉంటుంది కదా, అది పంచదార కలిపి కూడా చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇవి సగ్గుబియ్యం ఇవి అన్నీ కలుపుకోవాలి. శుభ్రంగా కలుపుకొని ఇందులో టూటీ ఫ్రూటీ ఉంటే బాగుంటుందండి. నా దగ్గర టూటీ ఫ్రూటీ లేదు, అందుకే ఇదిగోండి పిస్తా నానబెట్టి కట్ చేశాను. తర్వాత ఇదేమో కాజు వేస్తున్నాను. తర్వాత పైన డెకరేషన్ కోసం కొంచెం వేసుకోవచ్చు. ఇదేమో కిస్మిస్ వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. సగ్గుబియ్యం అన్నీ కలిపినట్టు బాగా కలుపుకోవాలి. వేసవికాలం అండి, మ్యాంగోలు దొరుకుతాయి కదా. ఈ సగ్గుబియ్యం కూడా ఒంటికి చలవ చేస్తుంది. ఇది తర్వాత ఇదిగోండి ఇలా కప్పులో వేసుకొని కొంచెం ఫ్రిడ్జ్లో చల్లపెట్టుకుంటే మనకి బాగుంటుంది తాగడానికి. ఇదిగోండి ఇలా వేసుకొని పైనుంచి మనం మళ్ళీ టూటీ ఫ్రూట్ ఉంటే చాలా బాగుంటుందండి, కలర్ఫుల్గా గ్రీను రెడ్. ఇవి నేను పిస్తా ఇవి కాజు కొంచెం ఇదిగోండి కిస్మిస్ కొంచెం. దాని మీద మనం కొంచెం మామిడికాయ ఇలాగ స్క్వేర్ కట్ చేసుకుని 2-3 ఇలా వేసుకుంటే బాగుంటుంది. అంతేనండి. ఇది చక్కగా ఫ్రిడ్జ్లో కొంచెంసేపు పెట్టుకొని తింటే కూల్గా చాలా బాగుంటుందండి.